ఎన్నికలు సమీపిస్తున్న వల్ల తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తిగా విమర్శాస్త్రాలు సంధిస్తుంది. దీంట్లో ప్రధానంగా రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులన్నింటినీ తాకట్టు పెడుతున్న అంశంపై పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్ పూర్తిగా ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ అప్పుల వ్యవస్థ, అప్పులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంటనే అంశంపై ఆ పార్టీ ఉపాధ్యక్షులు రామకృష్ణ గారు మనతో ఉన్నారు. మనం ఆయన అడిగి మంచి సంబంధించారు. సార్, అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ అప్పుల అంశాన్ని ఇప్పుడు ఈ రోజు ప్రధానంగా ప్రస్తావిస్తుంది? ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా కొద్ది కొత్త అప్పుల్లో ఉంది. కానీ ఈ అప్పులు ఒక పరిమితి ఉంది. మన రాజ్యాంగం ప్రకారం పరిమితికి మించి అప్పులు చేయకూడదు. కానీ మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ అప్పులు దొరికితే అక్కడ అప్పులు చేసి మళ్ళీ ప్రజలకే పంచిపెడతాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు తప్ప ఈ అప్పుల్ని ఎవరు తీరుస్తారు, ఎలా తీరుస్తారు అనేది వాళ్ళకి అవసరం లేకుండా పోయింది. ఇది అంతా కూడా ఈ రేపొద్దున్న రాబోయే రోజుల్లో ఇది ప్రజల నెత్తి మీద పడుతుందనేది ఒక భావన. ఆ భావంతోనే ఈ రోజున తెలుగుదేశం అయినా జనసేన అయినా మరి అప్పులు తెచ్చి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుందనేది విమర్శగా జరుగుతుంది. ఖచ్చితంగా అదే జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇది ఇలాగే ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళలేదు. అంతకన్నా మన భారతదేశంలోనే అధోగతి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోతుంది అనడంలో సందేహం లేదు. సార్, 4 లక్షల కోట్ల రూపాయల అప్పుని తెలుగుదేశం పార్టీ చెబుతుంది. అయితే అందులో 2 లక్షల పైగా అప్పులు తెలుగుదేశం పార్టీ చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనిపై మీరేమంటారు? 4 లక్షల కోట్ల రూపాయల్లో 2 లక్షల కోట్లు తెలుగుదేశం పార్టీ చేసినట్లయితే మరి ఆ రోజున ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి అనే విషయాన్ని ఎందుకు తీసుకురాలేదనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజునే 2 లక్షల కోట్లు అప్పులు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమ పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా అప్పులు చేయవలసిన అవసరం వచ్చింది. అందుకు అప్పులు చేశాను అనే విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నాను అనేది నేను అడుగుతున్నాను. సార్, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పరిమితికి లోబడే ఆంధ్రప్రదేశ్ అప్పులు చేస్తుందని చెబుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ కొన్ని పత్రికల ద్వారా ప్రజల్లో విష ప్రచారం చేస్తుంది. అప్పులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సేఫ్ సైడ్లో ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. తెలుగుదేశం పార్టీ మాత్రమే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున అప్పుల గురించి ప్రచారం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాసింది. జగన్మోహన్ రెడ్డి గారు కొమ్ము కాయటం వల్ల ఆ రోజున నిర్మలా సీతారామన్ గారు పరిమితికి లోబడే అప్పులు ఉన్నాయంటున్నారు. ఇదే నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ సభ్యులు ప్రశ్నలు వేసినప్పుడు మరి పరిమితికి మించి ఆంధ్రప్రదేశ్లో అప్పులు చేశారు, అప్పులు ఎక్కువ చేస్తున్నారు, చేయకూడదు, పరిమితికి మించి చేయకూడదు అని చాలాసార్లు చెప్పడం జరిగింది. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూర్చొని మేనేజ్ చేసుకోవడం వల్ల అటువంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప అటువంటి దాంట్లో ఎటువంటి నిజం లేదనేది మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సార్, సంక్షేమ పథకాల గురించి పదే మీ పార్టీ అధినేత ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ పథకాల వల్లే రాష్ట్రం అప్పులు కూరుతున్నది. మీరు అధికారం చేపడతానికి మీరు కూడా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు కదా, మరి దాన్ని ఎలా సమర్థిస్తారు? సంక్షేమ పథకాలు అనేది ప్రజలు ఒకసారి అలవాటు పడిన తర్వాత ప్రజలందరూ కూడా దాని గురించే ఆలోచిస్తారు. అందుచేత ప్రజలు కోరిక మేరకు మనం సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత రాబోయే ప్రభుత్వం మీద ఉంది. అందుచేత సంక్షేమ పథకాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఏ విధంగా మనం ఇంప్లిమెంటేషన్ చేస్తూ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు తప్పితే ఈ సంక్షేమ పథకాలు ఆపి కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఆపి కానీ మనం ఈ సంక్షేమ పథకాలు ఒక్కటే ఇంప్లిమెంటేషన్ చేయాలని లేదు. తర్వాత వ్యక్తిత్వాల గురించి కాకుండా రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అలా ఆలోచిస్తున్నారు కాబట్టి జనసేన నాయకుడు పవన్ గారు కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి అనే దృక్పథంతో పనిచేస్తున్నారు. సార్, మీరు అంటే భవిష్యత్ కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ అప్పులకి ఏదైనా సమాధానం చెప్పే అవకాశం ఉందా? అప్పులకి సమాధానం అనేది కరెక్ట్ కాదు. అప్పులు తీర్చవలసిన బాధ్యత ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఉంది. అందుచేత ఈ అప్పులు తీరుస్తూ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తూ రాష్ట్రం యొక్క అభివృద్ధి కూడా కోరుకుంటూ పరిశ్రమలను ఎక్కువ తీసుకొస్తూ ఉపాధి కల్పిస్తూ చేస్తూ ఉంటే ఆదాయం పెరుగుతుంది. రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంటే కొంత అప్పులు మనకు తీరతాయి. ఆ అప్పులు తీరటం ద్వారా రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇది అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న అప్పుల శాతాన్ని తగ్గించాలన్నా,
అప్పుల నుంచి పూర్తిగా రాష్ట్రాన్ని విముక్తి కల్పించాలా. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదాయ వనరులను పుష్కలంగా పెంచుకుని, ఆదాయ వనరుల ద్వారా అప్పులను తగ్గించుకుని రాష్ట్రాన్ని సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకెళ్లడంతో పాటు వివిధ సంక్షేమ పథకాలను ఆదుకుని అభివృద్ధిని కూడా సమాంతరంగా తీసుకెళ్లడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు కొత్త రూపం వచ్చే పరిస్థితి కనబడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రానున్న రోజుల్లో చంద్రబాబు నూతన ప్రణాళిక విధానంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పనిచేసేందుకు పూర్తిగా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతుందని ఇక్కడ నాయకులు చెబుతున్నారు. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.